హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం పాలకూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1/2 kg చికెన్ ఫ్రెష్గా కడుక్కోవాలి. 4 చిల్లీస్, 1 స్పూన్ సాల్ట్, బగారాకు, ఇలాచి, అనాస పువ్వు, సాజీరా, కసూరి మేతి, కొత్తిమీర, చికెన్ మసాలా, ధనియా పౌడర్, 4 వెల్లుల్లి రబ్బలు, 1.5 స్పూన్ కారం, 1 కప్ పాలకూర, 1 కప్ ఆనియన్, వాటర్, 1.5 స్పూన్ ఆయిల్, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక అనాస పువ్వు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, బగారాకు అన్నీ వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై కానివ్వాలి. తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి. అవి గోలాక 1 కప్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఇవి మంచిగా మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్, ఈరోజు మీతోని ఒక టిప్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సమ్మర్లో ఫేస్ అంతా ట్యాన్గా మారిపోతుంది. ఆ ట్యాన్ రిమూవ్ కావాలంటే షుగర్లో 1 స్లైస్ టమాటాను డిప్ చేసి ఫేస్కి మసాజ్ చేసుకోవాలి ఒక 15 మినిట్స్ పాటు. తర్వాత వాటర్తో వాష్ చేయాలి. ఇలా అయితే ట్యాన్ రిమూవ్ అవుతుంది. కరివేపాకు, పుదీనా, కసూరి మెత్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మంచిగా ఫ్రై కానివ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపును యాడ్ చేసుకుందాం. తర్వాత ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ని యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ పాటు మూతని క్లోజ్ చేసి పెట్టాలి. తర్వాత పాలకూరని యాడ్ చేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలాగే కారాన్ని కూడా యాడ్ చేసి మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత ధనియా పౌడర్, చికెన్ మసాలా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక 1 మినిట్ పాటు మూతను క్లోజ్ చేసి పెట్టాలి. ఇప్పుడు మంచిగా కలుపుకొని కడాయి పైన ఒక ప్లేట్ని పెట్టి అందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గంజు అడగంటకుండా ఉంటుంది, గ్రేవీ తిగ్గా వస్తుంది. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు మూతని క్లోజ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. ఇలా ఆయిల్ పైకి వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు రైస్తో సర్వ్ చేసుకుందాం. అంతే, మన ఎంతో టేస్టీ అయిన పాలకూర చికెన్ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.